V1 స్పీడ్ న్యూస్. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో మరియు బాన్స్వాడ పట్టణ కేంద్రంలో శనివారం రోజు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమని కొనియాడారు. ఆబ్కీ బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ప్రజలు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని అన్నారు. ఒకటే నినాదం ఉంది, అబ్కీ బార్ 400 పార్. అబ్కీ బార్ 400 పార్లో మేము కూడా భాగస్వామి కావాలంటే మీరు ప్రత్యేక అందరూ మంచి పనిచేసి 13 తారీఖు స్కూల్ గుర్తు పోటీ గెలిపించే అవసరం ఉంటుంది. మొన్ననే భారత ప్రధాని మోదీ గారు వచ్చినప్పుడు ఎన్నో విషయాలు చెప్పిండు. ఆ విషయంలో ఓబీసీ విషయం కానీ, లింగాయత్ కమ్యూనిటీ కానీ, మరాఠా కమ్యూనిటీ కానీ, ఇంకా వేరే కమ్యూనిటీ ఓబీసీ సమస్య చిన్న రోజు నుంచి పెండింగ్ ఉంది. తప్పకుండా ఈ గవర్నమెంట్ అత్యుత్తరం చేసుకుంటామని విశ్వాసం ఇస్తున్నాం. అట్లానే మా దళిత విషయాలు వస్తే దళిత వర్గీకరణ విషయం కూడా పెండింగ్ ఉంది. బంజారా సమాజం ఉంటే వాళ్ళకి కూడా సేవలు చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ రిజర్వేషన్ కూడా పెండింగ్ ఉంది. ఇటువంటి అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడారు. ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రూపొందించింది. జాతీయ మేనిఫెస్టో పంచ్ నాయ్తో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీతో రూపొందించిన తెలంగాణ మేనిఫెస్టోను నేడు గాంధీ భవన్లో విడుదల చేశారు. సూర్యాపేట మండలం ఎక్కారంలో ఉద్రిక్తత నెలకొంది. ఏప్రిల్ 18న ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాంగ్రెస్ నేత వడ్డ ఎల్లయ్య హత్యకు గురయ్యారు. దీంతో వడ్డ ఎల్లయ్య ప్రత్యర్థులపై ఆయన అనుచరులు దాడులు చేశారు. హత్యకు ప్రతీకారంగా ఎల్లయ్య ప్రత్యర్థుల ఇండ్లపై దాడులు, ఇండ్లలో ఉన్న టీవీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు గ్రామంలో వారం రోజుల పాటు పికెట్ నిర్వహించనున్నారు. బీర్కూర్ మండలం తల్లి పొలము అమ్మి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో యువకుడు మృతి చెందిన ఘటన బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బంగ్ల నాగమణి లక్ష్మణ్ల కుమారుడు బంగ్ల చింటూ గత ఏడాది కాలంగా చెడు వ్యసనాలకు మత్తుకు బానిసై పొలం అమ్మిన డబ్బులు ఇవ్వాలని తల్లిని ప్రతిరోజు వేధిస్తూ ఉండేవాడు. అందులో భాగంగానే శుక్రవారం అడగగా తల్లి ఒప్పుకోలేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. బీర్కూర్ మండలంలోని కిస్టాపూర్ గ్రామానికి చెందిన ఐకేపీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి రాత్రి ఇంటిపై దాబాపై నిద్రించాడని, శుక్రవారం మధ్యాహ్నం శవమే కనిపించాడని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని అనుమానాస్పద కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో మరియు నసరులాబాద్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మరియు నసరులాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ నందు రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్, గిరిజా షెట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏం చెప్తున్నారు మోదీ గారు? మనము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ మంగళసూత్రం తీసుకుంటా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ ప్రాపర్టీ తీసుకుంటా ఉంటుంది, 4 కార్లు ఉంటే 2 కార్లు తీసుకుంటా అని చెప్తుంది. మరి మాటలు మీరు నమ్ముతున్నారా? కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇచ్చింది కానీ ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు. మరి ఇంద్రమ్మ ఇల్లులు ఇప్పుడు కూడా ప్రతి ఊర్లో ఉన్నాయా? మీరు చూసిండ్రా? మరి కేసీఆర్ ఏమిచ్చిండు? బతుకమ్మ చీరలు వదిలేసి ఏదైనా మహిళలకి ఏమైనా ఇచ్చిండు అక్క మీకు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు ఫ్రీ బస్సు ఇస్తుంది, వెళ్తుండ్రా ఫ్రీగా? మరి సిలిండర్ కూడా ఇస్తుంది మీకు 500కి. మోదీ ఏమో 400 ఉన్న సిలిండర్ 50 రోజులు తగ్గిస్తా అని చెప్పి 1000 రూపాయలకి చేస్తుంది. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలుపునకు కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కంది మల్లేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశానికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్
ప్రాసిక్యూషన్ శ్రీమతి వైజయంతి మరియు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నరసయ్య ఆదేశాల మేరకు బోధన్ కోర్టు ప్రాంగణంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ భారతీయ న్యాయ సంహిత చట్టం 2023 గురించి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామరావు క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 గురించి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమ్మయ్య క్లుప్తంగా వివరించారు. విద్యుత్ పనులు పాటించే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. దీనిలో భాగంగా శనివారం ఉదయం పట్టణంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు. సబ్స్టేషన్ల వద్ద గ్రామాలలోని ఇతర ప్రాంతాల్లో విద్యుత్ పనులు చేసిన సమయంలో చేపట్టవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి సంవత్సరం మే నెలలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ వారం అంతా విద్యుత్ భద్రతా వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా బోధన్ డివిజన్లో మా ఎంప్లాయీస్ అందరికీ ప్లస్ ఉన్న విద్యుత్ వినియోగదారులకి ఈరోజు ఏఆర్ గార్డెన్ బోధన్లో ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి స్టాఫ్ అందరూ హాజరయ్యారు. కొంతమంది విద్యుత్ వినియోగదారులు కూడా వచ్చారు. మరి చీఫ్ గెస్ట్గా మా నిజామాబాద్ జిల్లా రథసారథి అయినటువంటి ఆర్ రవీందర్ ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్ గారు, మరి నోడల్ ఆఫీసర్ డి వెంకటరమణ డి టెక్నికల్ గారు, మరి ఇక్కడ ఉన్న విద్యుత్ ఇంజనీర్లు అందరూ హాజరు కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ విద్యుత్ వినియోగంలో ఏ జాగ్రత్తలు పాటించాలి, ఎట్లా పొదుపుగా వాడుకోవాలి కన్జ్యూమర్స్, మరి యాక్సిడెంట్స్ కాకుండా కూడా కన్జ్యూమర్స్ స్టాఫ్ ఎంప్లాయీస్ అందరూ ఏ విధంగా సేఫ్టీ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.